దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం పేతురు 2 రాసిన పత్రిక 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. చూడండి, మన ప్రభు దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు. అయితే ఈ లోక జనులందరికీ కూడా దేవుడు ఎంతో సమయాన్ని ఇస్తున్నారు, ఎంతో వీలుపాటునిస్తున్నారు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు రక్షణ పొందుకోవడానికి. అయినను కూడా ఈ లోక జనులు ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఇంకా చీకటిలోనే, ఆ చీకటి కార్యముల్లోనే జీవించాలని దేవుడు ఇచ్చే రక్షణను విషయంలో ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు మాత్రము ఈ లోక జనులందరినీ ప్రతిరోజు భరిస్తున్నారు, సహిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ఆయన ఎంతో దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఔన్నత్యాన్ని బట్టి మనం ఎంతో దేవుని స్తుతించి కనపరిచేవారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుడు రక్షణ పొందాలని, ప్రతి మానవుడు కూడా ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని, ఆ భయంకరమైన నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలని ఆయన యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నారు. ఆయన ఎంతగానో దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి. వారికి, వారింటి వారికి నీ రక్షణ, వెలుగు, సమాధానం ఎంతో దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు మీరు బలపరచండి, నీ బిడ్డలు మీరు దీవించండి. నీ కృప చేత, నీ దయ చేత, నీ సహాయం చేత అయ్యా మీరెంతగానో నడిపించి సహాయం చేయమని, ఈ దినమంతా కూడా మీరు తోడైండి, కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.